హలో ఆల్. సో బాగా హెయిర్ గ్రోత్ రావాలంటే న్యూట్రిషన్ అంటే ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి. సో అందులో మనం ఏం తీసుకుంటే బాగా హెయిర్ గ్రోత్ అవుతుందో ఈ రోజు నేనైతే చెప్తాను. మన ఫుడ్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి సీడ్స్ అండ్ నట్స్ అండి. సీడ్స్ అంటే ఇదిగోండి ఇలా పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఈ కింద మనం చూసే వాటర్మెలన్ సీడ్స్, ఇంకా నట్స్లో వచ్చేసి వాల్నట్స్, పిస్తా, ఆల్మండ్స్, కాజు. ఇవన్నీ ఏంటంటే కొంచెం మరీ ఎక్కువ తినేకూడదండి. ఒక మంచి ప్రపోర్షన్లోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు కావాల్సినవి ఓవర్ నైట్ సోక్ చేసుకొని అయితే తినాలి. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇలా చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అవి ఉంటాయి కదా. ఇవి కూడా మనకి అంటే కొంతమంది ఫ్లాక్స్ సీడ్స్ ఎక్స్టర్నల్గా అప్లై చేస్తారు, అది కూడా లైక్ వర్క్ అవుతుంది. బట్ మనం తింటే చాలా మంచిది అనమాట. అండ్ ఈవెన్ బెల్లంతో చేసిన లడ్డూస్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి నువ్వుల లడ్డు. ఇలాంటిది ఒకటైనా సరే ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. అంటే నువ్వుల లడ్డు అయినా, పీనట్ లడ్డు, కొంతమంది డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేసుకుంటారు. అది ఇలా ఈ నట్స్ అండ్ సీడ్స్ కాకుండా లీఫీ వెజిటేబుల్స్, ఫిష్, ప్రాన్, చికెన్ అండ్ మటన్ వీక్లీ వన్స్. ఎగ్ అయితే మాత్రం డేకి అట్లీస్ట్ 1 అయినా తీసుకోవడానికి చూడండి. ఇప్పుడు కొంతమంది కొన్ని వారాలు తిన్నారు కదా, అలాంటి వాళ్ళు అట్లీస్ట్ వీక్లో 4 days అయినా తినడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ వచ్చేసి అట్లీస్ట్ 2 days ఇన్ వీక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫిష్ కూడా అంతే, అట్లీస్ట్ once or twice ఇన్ వీక్. అండ్ ఆల్సో మీట్ అంటే అదే చికెన్ ఆర్ మటన్ ఆ రెండిట్లో ఏదో ఒకటి once ఇన్ వీక్ తీసుకోండి. ఇప్పుడైతే చికెన్ అంత మంచిగా మనకి దొరకట్లేదు కదా, అందుకని నేను అంత రికమెండ్ చేయట్లేదు. మీకు ఒకవేళ నాటుకోడి కానీ దొరికితే అదైతే తినండి. నాటుకోడి గుడ్లు అయితే ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. సో వీటన్నిటి వల్ల మీ హెయిర్ గ్రోత్ అంతా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్, సౌండ్ స్లీప్ ఉండాలన్నమాట. సో ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ ఫైండ్ ఇట్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో. బై బాయ్.